హాయ్ గైస్ అండ్ వెల్కమ్ టు మూవీ ఎక్స్ట్రా. ఈ రోజు మనం ఈ వీడియోలో 11 మూవీ గురించి అయితే తెలుసుకోబోతున్నాం. బేసికలీ ఇది తమిళ మూవీ అన్నమాట, కానీ తెలుగులో అయితే డబ్ చేశారు. అసలు ఈ మూవీ ఎలా ఉంది, నాకు ఎలా అనిపించింది అన్న విషయాలన్నీ తెలుసుకునే ముందు ఈ మూవీ స్టోరీ వైపు కొంచెం బ్రీఫ్ గా లుక్ వేస్తే, వైజాగ్ సిటీ అవుట్స్కట్స్ లో కొన్ని సీరియల్ కిల్లింగ్స్ అయితే జరుగుతూ ఉంటాయి. అసలు కిల్లింగ్స్ అని చేస్తున్న ఆ కిల్లర్ ఎవరు, అసలు విక్టిమ్స్ కి కిల్లర్ కి సంబంధం ఏంటి, అసలు ఈ మూవీకి 11 అన్న టైటిల్ పెట్టడానికి రీజన్ ఏంటి అన్న విషయాలన్నీ మనం ఈ మూవీ చూసి అయితే తెలుసుకోవాలి. ముందుగా చెప్పినట్టే ఇది ఒక సైకలాజికల్ థ్రిల్లర్ అన్నమాట, కానీ దీనికి కొంచెం ఎమోషనల్ టచ్ కూడా ఇచ్చాడు. మొత్తానికి ఈ బ్లెండింగ్ అయితే మాత్రం అదిరిపోయిందని చెప్పాలి. ఈ ఇయర్ లో నేను చూసిన వన్ ఆఫ్ ద బెస్ట్ థ్రిల్లర్ ఏదిరా అంటే 11 మూవీ అని చెప్పడంలో ఎలాంటి డౌటే లేదు. అసలు ఈ మూవీ అంతా అయ్యేటప్పటికి మాత్రం సాటిస్ఫాక్షన్ లెవెల్ మాత్రం హైలో ఉందని చెప్పాలి. బట్ ఈ మూవీ స్టార్టింగ్ లో కొన్ని ర్యాండమ్ సీన్స్ జరుగుతూ ఉంటాయి, అలాగే ఫస్ట్ 30 మినిట్స్ వరకు పెద్ద అంతే ఉండదు, కొంచెం స్లోగా ఉంటదని చెప్పాలి. కానీ అక్కడ నుంచి ఇంటర్వల్ వరకు మన అటెన్షన్ ని థ్రిల్ ని గ్రాప్ చేసుకుంటా అలా పెరుగుతా పోద్ది. తర్వాత వచ్చే సెకండ్ హాఫ్ మాత్రం ఎమోషనల్ గా థ్రిల్లింగ్ గా అదిరిపోయింది. అసలు మెయిన్లీ అసలు క్లైమాక్స్ ట్విస్ట్ అలాగే ప్లాన్స్ రివీలింగ్ మాత్రం ఎక్సలెంట్ ఉంది. అసలు ఈ మూవీ టెక్నికల్ డిపార్ట్మెంట్ కూడా అక్కడక్కడ కొంచెం తేడా కొట్టిన మెయిన్లీ సాటిస్ఫైయింగ్ అవుట్పుట్ అలాగే టాప్ నాచ్ విజువల్ తో అయితే మెప్పించిందని చెప్పాలి. సో ఫైనలీ మీరు ఒక బెస్ట్ థ్రిల్లర్ ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటే మాత్రం ఈ 11 మూవీని అస్సలు మిస్ అవద్దు. ఇట్స్ వర్త్ వాచ్. సో దట్స్ ద రివ్యూ గైస్. ఈ రివ్యూ కనుక మీకు నచ్చినట్టయితే ఇలాంటి మరెన్నో మూవీ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కోసం మన మూవీ ఎక్స్ట్రా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. అండ్ కీప్ వాచింగ్ మూవీ ఎక్స్ట్రా.